ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం హ్రీం మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవితృ అర్క భాస్కరేభ్యో నమః. ఓం హ్రీం గురుని సూర్య ఆదిత్య ఓం. మీరు అంతు చిక్కని అనారోగ్య సమస్యలు అవి ఏంటో రోగం ఏంటో తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు బాగానే ఉన్నావు అంటాడు, వాడు సిటీ స్కానింగ్ చేసినా బాగానే ఉన్నావు అంటాడు, కానీ వీడికి లోపల బాధపడుతూనే ఉంటాడు. అంచేత ఇలాంటి వాటికి అంటే డాక్టర్ కూడా అంతుపట్టని సమస్యలు ఉన్నాయి. ఇంకా అది క్రానికల్ డిసీజ్ అనమాట. ఇది అంచేత మానసికంగా ఈ ఆటోమేటిక్గా వీడికి ఎప్పుడైతే ఉన్నాయని వీడు బాధపడుతున్నాడు, ఇంకో రోగం పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ వాడికి ఏమీ లేదంటాడు, వీడు బాధపడుతున్నాడు, ఈ రోగం పెరిగిపోతూ ఉంటుంది. అంచేత దీనికి చక్కని ఉపాయం ఉందన్నమాట. ఏంటంటే దీనికి జగమొండి రోగబాధ నివారణ యంత్రం. పేరులో ఉంది చూసారా మనకి, జగమొండి అంటే ఇంకా తగ్గదనమాట. అది జగమొండి రోగబాధ నివారణ యంత్రం. ఈ జగమొండి రోగబాధ నివారణ యంత్రం వేసుకుని ఆ ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తిని కనుక మనం ప్రార్థించినట్టయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ యంత్రం కూడా పెద్ద కష్టపడక్కలే. వీళ్ళు ఒక రాగిరేఖ మీదో లేదో తెల్ల జిల్లేడు ఆకు మీదో, ఆ సూర్యనారాయణమూర్తికి ప్రీతి కదా, ఆ తెల్ల జిల్లేడు ఆకు మీదో ఒక కాగితం మీదో, తెల్ల జిల్లేడు ఆకు లేకపోతే ఒక కాగితం మీదో వేసుకుని ఆటోమేటిక్గా మనం ఈ రోగం అంతా కూడా తగ్గిపోతుందండి. మీకు అది మీకు యంత్రం వేసి చూపెడతాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా గుండ్రని గీత గీయండి, రౌండ్గా గీసుకోండి. ఇందులో 6 అక్షరాలు వస్తాయండి. ఒకటి ఈ పక్కన 3 కూడా దుమ్మేనండి. ఈ 3 కూడా దుమ్ దుమ్ దుమ్. ఏమండి ఇక్కడికి వచ్చేటప్పటికి హం హ సా తర్వాత వస్తుంది చూడండి. కుంటి సా తర్వాత వచ్చే అక్షరం హం. షం ష హం షం సమ్ అండి. సరస్వతీదేవిలో సమ్ అండి. ఈ గుండ్రానికి ఇది దీని పేరు జగమొండి రోగబాధ నివారణ యంత్రం. ఆటోమేటిక్గా ఇంక తగ్గదంటూ ఉండదు. ఇలా చేసి ఈ 8 పక్కల ఈ పక్కన 8 పక్కల మధ్యలో సెంటర్లోను అమ్మవారిని పెట్టుకుని ఈ అమ్మవారు దుర్గాదేవి అనుకుని చేసుకున్నట్టయితే ఈ జగముండి రోగ బాధ వేసుకుని సూర్యనారాయణమూర్తికి సర్వవ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ నమః ఏంటి పేర్లోనే ఉంది కదండి. సర్వవ్యాధి అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఒకదానికి వేస్తే సైడ్ డిసీజ్ ఇంకోటి వస్తుంది, ఒకదానికి వేస్తున్నాడు ఇంకోటి వస్తుంది, దానికి మందు వాడవలసి వస్తుంది. అంచేత ఇది తగ్గమని మనం అడిగాం అనుకోండి, ఏదో క్యాన్సరు అనుకుంది కాసేపు. ఈ క్యాన్సర్ తగ్గడం కోసం మన క్యాన్సర్ ఏదో రక్త క్యాన్సరు లేదా బ్రెయిన్ క్యాన్సరు అలాంటివి కూడా చేశానండి నేను. ఆ బ్రెయిన్ క్యాన్సరు అది తగ్గడానికి వేసాం అనుకోండి, ఇంకోటి ఏదో దాని సైడ్ ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంచేత ఇలాంటి కాకుండా మనం చెప్పుకోవడంలోనే సర్వవ్యాధిం వినాశాయ క్షిప్రం అంటే వెంటనే, సర్వవ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ నమః. ఈ మంత్రాన్ని కనుక 40 రోజులు చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు తగ్గిపోతుంది. చూడండి ఆ సూర్యనారాయణమూర్తికి 6 ప్రీతి. ఇక్కడ కూడా 6 అక్షరాలు ఉన్నాయి. మనకి జాతక చక్రంలో కూడా ఆయన పీరియడ్ 6 సంవత్సరాలు. ఆయనకి ఏదో సూర్యనారాయణమూర్తి బాగోలేదంటే జపం చేసుకునేది ఆటోమేటిక్గా 6000 జపం. అంచేత ఈ శ్రీచక్రంలో కూడా 6వది సర్వరోగ నివారణ చక్రం. అంచేత ఆటోమేటిక్గా ఈ రోగ నివారణకి ఈ జగముండి రోగ బాధ నివారణ యంత్రం వేసుకుని సర్వవ్యాధిం ఓం సర్వవ్యాధిం వినాశాయ క్షిప్రం భాస్కరాయ నమః. ఓ భాస్కర నాకు వ్యాధిని తగ్గించగలిగినట్టయితే అని చేసినట్టయితే ఒక 60 సార్లు అంటే మినిమం. అంటే సూర్యనారాయణమూర్తికి 6 ప్రీతి కనుక 600 సార్లు చేయడం చాలా బెస్ట్. కానీ 600 సార్లు అసలే అనారోగ్యంలో ఉన్నాం, ఇప్పుడేం చేసి ఏడవగలం అనుకుంటే ముందు 60 సార్లతో ప్రారంభిస్తే ఓపిక వచ్చిన తర్వాత 108కి మారదాం, తర్వాత 160కి మారదాం, ఆటోమేటిక్గా అలా మారదాం. అంచేత 60 తోటి ప్రారంభించినట్టయితే ఆటోమేటిక్గా వీడికి 6 రోజుల్లో మంచి రిలీఫ్ వస్తుంది. ఇలా ప్రారంభించినట్టయితే 6 రోజుల్లోనే మంచి రిలీఫ్ వస్తుందండి.